ఫస్ట్ గా మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ హోలీ. కిరణ్ అబ్బవరం లాస్ట్ మూవీ కార్ రిలీజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ చాలా మంత్స్ తర్వాత ఇప్పుడు ఈ దిల్ రూబా మూవీ మన ముందుకు వచ్చింది. మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఓకే, డైరెక్ట్ గా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీ భయ్య. హీరోకి ఫ్లాష్ బ్యాక్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంటది. కొన్ని రీజన్స్ వల్ల బ్రేకప్ అయిపోద్ది. బ్రేకప్ అయిన తర్వాత ఆ హీరోయిన్ పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోద్ది. అయితే మనవాడు మూవ్ ఆన్ అవ్వలేడు అనమాట. అలాగే ఏదో డిప్రెషన్ లో ఉంటాడు, అలాగే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మూవ్ ఆన్ అవ్వడానికి వేరే వేరే సిటీలు, వేరే వేరే విలేజెస్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. బేసిక్ స్టోరీ అనమాట. సో ఈ ట్రావెల్ చేస్తున్న టైంలో ఏంటంటే ఎలా మూవ్ ఆన్ అవ్వాలనేది హీరో వాళ్ళ మదర్ తనకి మోటివేట్ చేసి కొంచెం మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చేస్తారు. దాని తర్వాత ఇంకా హీరో రియలైజ్ అయ్యి మెల్లిమెల్లిగా మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అయితే మధ్యలోనే హీరో కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోతాడు అనమాట. అయితే మళ్ళీ కాలేజ్ జాయిన్ అవుదామని చెప్పి డిసైడ్ అవుతాడు. సో మళ్ళీ మ్యాంగ్లూర్ అనే ఒక సిటీకి వెళ్ళి అక్కడ ఒక కాలేజ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ ఒక సెకండ్ హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ పరిచయం అయిన టైంలోనే వాళ్ళిద్దరి మధ్యలో కూడా లవ్ స్టోరీ అదంతా స్టార్ట్ అవుతుంది. సో అదంతా ఇంకా రొటీన్ గా ఉంటది. ఆ కాలేజ్ గొడవలు అవన్నీ ఉంటాయి. అసలు వీళ్ళు కూడా ఈ సెకండ్ హీరోయిన్ తో కూడా బ్రేకప్ అవుతుంది. అసలు రీజన్ ఏంటి, ఈ సెకండ్ హీరోయిన్ తో ఎందుకు బ్రేకప్ అయింది అంటే మనకి ఇక్కడ రెండు స్టోరీలు ఉంటాయి అనమాట. ఫస్ట్ హీరోయిన్ తో బ్రేకప్ అవడానికి రీజన్ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది అనమాట. సెకండ్ హీరోయిన్ తో బ్రేకప్ అవడానికి రీజన్ ఏంటంటే అది స్పాయిలర్ ఏం కాదు, డైరెక్ట్ గా అది మీకు ఓపెన్ గా చెప్పొచ్చు. సింపుల్, జస్ట్ కాలేజ్ గొడవలు వీటి వల్ల అలాగ అవ్వాల్సి వస్తుంది. అంటే ఈ సినిమాలో బేసిక్ పాయింట్ ఏంటంటే హీరోకి సారీ, థ్యాంక్ యూ అని 2 words ఉంటాయి. ఆ 2 words ప్రతి చిన్న విషయానికి యూజ్ చేయడానికి నచ్చడు, అంటే కొంచెం అగ్రెషన్. సో అది హీరోయిన్ ఎలా కంట్రోల్ చేసింది ఏంటి. మళ్ళీ ఈ సెకండ్ హాఫ్ లో ఈ హీరోయిన్ కి హీరోకి గొడవ అవుతుంది. ఆ కాలేజ్ గొడవల మధ్యలో విలన్ దూరుతాడు. అసలు ఈ విలన్ అంటే జస్ట్ కాలేజ్ స్టూడెంట్ అనమాట. ఆ విలన్ కి ఈ హీరోకి గొడవ అవడం వల్ల ఇంకో పెద్ద ప్రాబ్లం ఫేస్ అవుతుంది. దాని తర్వాత ఇంకో విలన్ వస్తాడు. అసలు ఇదంతా రీజన్ ఏంటి, ఇదంతా కొంచెం రొటీన్ గా ఉంటది అనమాట. పర్లేదు, ఓకే, కొంచెం ఫీల్ గుడ్ మూవీ లాగే అనిపించింది లవ్ స్టోరీ ప్రకారంగా. అయితే కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అదంతా బాగానే చేశాడు. కాకపోతే వాయిస్ మాడ్యులేషన్ అక్కడక్కడ కిరణ్ అబ్బవరంది బాగోదు అనమాట. అది ఏదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లాంగ్ లాగా అనిపిస్తుంది. ఆ వాయిస్ మాడ్యులేషన్ కొంచెం చూసుకోవాలి. యాక్టింగ్ ప్రకారంగా అయితే అంతా బాగానే చేశాడు. సినిమాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే కొన్ని ఫైట్స్ ఉన్నాయి. ఆ ఫైట్స్ దగ్గర మ్యూజిక్ ఉంటది అనమాట. ఆ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు శామ్ సిఎస్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, బీజిఎం. ఇంకా హీరోయిన్ రుక్సర్ దిలాన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత సినిమా చూశాను ఆ హీరోయిన్ది. తను కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇంకో హీరోయిన్ ఉంటుంది, తన పేరు నాకు ఐడియా లేదు, తను కూడా బాగా చేసింది. అండ్ ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఉంది, కమెడియన్ సత్య ఉన్నాడు. కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ అదంతా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటది, చాలా బాగా చేశాడు. గెటప్ శ్రీను కూడా ఉన్నాడు. గెటప్ శ్రీను కూడా కామెడీ అంత ఎక్కువ ఉండదు, పర్లేదు. విలన్ పక్కన అసిస్టెంట్ గా ఉంటాడు అనమాట. కొంచెం కామెడీ, కొంచెం సీరియస్, అలా ఏదో క్యారెక్టర్ తగ్గట్టు అలా చేశాడు. ఓకే ఓకే. డైరెక్షన్ కూడా అంతా బాగానే ఉంది, కానీ సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి అనమాట. అంటే మరి ఆ సినిమాటిక్ లిబర్టీ అదే అని యూజ్ చేశారు, మరి ఏమో తెలియదు. కానీ కొన్ని చిన్న చిన్న సిల్లీ లాజిక్స్ ఉంటాయి. అంటే నేను మీకు అన్నీ చెప్తే బాగోదు, ఏదో సినిమా కోసం నేను ఏదో బ్యాడ్గా చెప్పినట్టు ఉంటుంది. జస్ట్ అది చూసుకుంటే బాగున్నా అని నా ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు హీరోయిన్కి వాళ్ళ నాన్న ఉంటారు. వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ అనమాట సినిమాలో. అయితే పోనీ కూతురు పట్ల ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా రాత్రిపూట ఒకటితో కారులో కూర్చొని మాట్లాడుకొని బీచ్ దగ్గర ఎక్కడో ఎవరికి తెలియని చోటు దగ్గర ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఫాదర్ అయినా రియాక్ట్ అయ్యి కొంచెం తిడతాడు. ఈ సినిమాలో అంటే అది చూసిన వెంటనే ఏంటమ్మా ఏం జరుగుతుంది అని సింపుల్ గా వదిలి పారేస్తాడంట. అది కూడా ఒక పోలీస్ ఆఫీసర్. అదే చాలా సిల్లీగా అనిపించింది. ఇలాంటివి ఇంకా ఉన్నాయి, చిన్న 2-3 మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, పర్లేదు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.25. ఓకే, 1 టైం వాచ్ఫుల్. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ ఈస్ సైనింగ్ ఆఫ్.